ప్రార్థన. కలిగిన తండ్రి, పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలను ఆరోపిస్తూ ఈ యొక్క కర్మేలు ప్రార్థనా మందిరంలో VBS 3వ దినం ప్రారంభించుకోవడానికి కృపణిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తున్నాము. 2 దినాలు మీ కృపను విస్తరింపజేశారు, మీ మహిమను చూడటానికి సహాయం చేశారు. శత్రువుకు సిగ్గుపరిచి మీ నామ మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు దేవా. ఈ 3వ దినం కూడా ప్రోగ్రాం అంతటిని మీ హస్తగతం చేస్తున్నాం. మీరు లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభు, మా వల్ల ఏం కాదు, నిష్ప్రయోజకులం. దయతో కృప చూపి మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు మరొకసారి క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. ఉదయకాలం పిల్లలు రావడానికి సహాయం చేస్తున్నారు, వందనాలు. రావలసిన వారు ఇంకనూ త్వరగా రాగలుగుటకు సహాయం చేయండి. శత్రువు ఎవరిని ఆటంకపరుస్తున్నాడో వారు కూడా మరలా తిరిగి రేపు ఎల్లుండైనా రాగలుగుటకు, మిగతా 3 రోజులను రాగలుగుటకు సహాయం చేయండి, కనికరం చూపండి. ట్రాన్స్పోర్ట్లో ప్రయాసపడుతున్న వారిని దీవించండి. బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచిన వారిని బట్టి వందనాలు దీవించండి ప్రభా, కృప చూపండి తండ్రి. సాగిలు పడుతున్నాము ఈ ఉదయకాలం. మెయిన్ సింగింగ్ తర్వాత ప్రభా మెయిన్ లెసన్స్, తర్వాత గ్రూప్స్, తర్వాత ప్రభా మరలా కేజీ సింగింగ్, ఆ తర్వాత క్లోజింగ్ లెసన్లో మీ సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. పాటలు పాడుట్లో పాడించుట్లో సహోదరులకు మీ కృపనివ్వండి తండ్రి. అభిషేకించి వాడుకుని మహిమ పొందండి. సహోదరి సలోమిని, సహోదరి హేనాను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుతున్నాం. వారి కంఠములను ముట్టండి, బలపరచండి, సహాయం చేయండి. నిలబడుటకు, పాటకు, యాక్షన్ సాంగ్స్ చేయటం గారంటే కావలసిన కృపాశక్తి, బలం సమృద్ధిగా ప్రియులిద్దరికీ దయచేయండి దేవా. వేడుకుండా మెయిన్ లెసన్లో సీనియర్స్లో సహోదరుడు అనిల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, కృప చూపండి. అలాగనే తండ్రి జూనియర్స్ మెయిన్ లెసన్లో సహోదరి మేరీని జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి వాడుకోండి ప్రభా. కేసీ మెయిన్ లెసన్లో సహోదరుడు సురేష్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి వాడుకోండి ప్రభా. వినే చెవి గ్రహించే హృదయం పిల్లలందరికీ దయచేయండి. గ్రూప్ టీచర్స్ కూడా చక్కగా వాక్యం తండ్రి, స్టోరీ అంత లెసన్ అంతా విని గ్రూప్స్లో మళ్ళీ పిల్లలతో షేర్ చేసుకోవటానికి డిస్కషన్ సమయం, హ్యాండ్ వర్క్ సమయం దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాము. కృప చూపండి తండ్రి. సాగిలు పడుతున్నాము. అలాగనే మరలా కేజీ సింగింగ్ సమయాన్ని ఆశీర్వదించి ప్రభు. క్లోజింగ్ లెసన్లో కూడా మీరే బలపరిచి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాము. ఈ రీతిగా ప్రభు ఈ ప్రోగ్రాం అంతట్లో ఆదరించేంత వరకు శిరస్సుతో వహించి నడిపించండి. బెల్ టైమింగ్స్ కృప చూపండి వేడుకుంటున్నాం ప్రభు. ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ ద్వారా, మరి నీటి ద్వారా, మరి దేని ద్వారా ఎవరికి అనారోగ్యాలు కలగకుండా కనికరం చూపండి. కనికరముడని దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో విశ్వాసంతో బంధిస్తున్నాం దేవా, మీరు బంధించండి తండ్రి. మీ చిత్తమైతే నేను అడుగుతున్నాం మరికొంతమంది అధికంగా రాగలిగేటట్లు నడిపించమని బ్రతిమలాడుతున్నాము. సహాయించండి. అభ్యంతరాల, ఆటంకాలు, శత్రువు తీర్చే ప్రతి శోధన మీద విజయం దయచేయండి. కనికరముడని దురాత్మల క్రియలు ప్రభావం శక్తి కలిగిన దేవా, మీరు బంధించమని వేడుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రోగ్రాం ప్రారంభించుకుంటూ ఉండగా మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని దినమంతట్లో దీవెన, ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సాంగ్ నెంబర్ 11 వర్షిప్ సాంగ్ పాడుకుందాం. We will start. Song number 11.
I will celebrate, sing unto the Lord. I will sing to him a new song. విన్నామా ఈ పాట? విన్నామా? సరే, ఒకసారి పాడదాం, మళ్ళీ వినండి. సెకండ్ టైం అందరం కలిసి పాడదాం. మన థీమ్ ఒకసారి అందరు కలిసి చదవండి. మళ్ళీ చదవండి. రెఫరెన్స్ రెఫరెన్స్ సెకండ్ తిమోతినా ఫస్ట్ తిమోతియా? సెకండ్ తిమోతి, నాట్ 1 తిమోతి. సారీ చిల్డ్రన్, సెకండ్ తిమోతి ఇక్కడ ఉంది చూడండి, తెలుగులో ఉంది. మళ్ళీ చదవండి. సైనిక్ ఉన్న వాళ్ళే 2వ తిమోతి 2:3. సీనియర్స్ జూనియర్స్కి మరికొన్ని సాంగ్స్ ప్రింట్ చేశాము. సీనియర్స్కి 2 సాంగ్స్ ఉంటాయి వీబీఎస్లో స్పెషల్గా. కేజీ పిల్లలకి ఇవ్వకండి, ఇది ఇప్పుడు ఇవాళ షీట్ ఇది. సో ఇందులో నుంచి మనం తెలుగు పాట పాడుకుంటాం. థీమ్ పాట 1 ఇంగ్లీష్ నేర్చుకున్నాం నిన్న. నౌ టుడే 1 తెలుగు పాడతాము. జనరల్ సాంగ్స్ ఈరోజు షీట్లో సాంగ్ నంబర్ 1 యుద్ధ వీరులం జయ యుద్ధ వీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. ఓకేనా? చిన్నపిల్లలు మీరు విని పాడొచ్చు. యుద్ధ వీరులం జయ యుద్ధ వీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. యుద్ధ వీరులం జయ యుద్ధ వీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. ఓకే, ఓకేనా? సీనియర్స్ కలిసి పాడుకుందాం మళ్ళీసారి. రైట్, 1 2 3. యుద్ధ వీరులం జయ యుద్ధ వీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. యుద్ధ వీరులం జయ యుద్ధ వీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారం. దేవుడిచ్చే సర్వాంగ కవచము తొడిగి శత్రు సైతానును తరిమి వేసెదం. దేవుడిచ్చు సర్వాంగ కవచము తొడిగి శత్రు సైతానును తరిమి వేసెదం. ప్రభు యేసు క్రీస్తులో
సాంగ్ నెంబర్ 1. 1 ఈ షీట్లో సాంగ్ నెంబర్ 1 మనం వర్షిప్ సాంగ్ పాడుకుంటాం. అలా మధ్యలో మాట్లాడొద్దు. కేజీ బాయ్స్ సాంగ్ నెంబర్ 1 చూపండి మీ షీట్స్ చూపేయండి. ఇక్కడ షీట్ చూపండి. షీట్ లేదా వస్తుందా చదవడము? చేద్దు, అంకుల్ షీట్ ఇస్తారు. అలా చేయకమ్మా. ఓకే. ఈరోజు ఎంతమంది న్యూగా వచ్చారు టుడే చిల్డ్రన్? ఈవేళ వీబేస్కి ఫస్ట్ టైం వచ్చారా ఎవరన్నా? ఇప్పుడే ఈరోజే ఈ మందిరంకి ఫస్ట్ టైం. అవునా నాన్న? 1 2 ఇంకా నువ్వు కూడా ఈరోజు వచ్చావా? వెరీ గుడ్. 3 చిల్డ్రన్, గర్ల్స్ 2 చిల్డ్రన్. ఈరోజు వచ్చావమ్మా న్యూగా. గుడ్. వాళ్ళకి సాంగ్ షీట్స్ ఇవ్వండి, వాళ్ళు ఇన్వైట్ చేయండి, వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. పిల్లలు బాగుందా వీబీఎస్? చివరి రోజు వరకు రండి, సరేనా? ఇంకెన్ని రోజులు ఉంది వీబీఎస్? సాటర్డేతో లాస్ట్. సాటర్డే వరకు ఎంతమంది వస్తారు రెగ్యులర్గా? దేవుని స్తోత్రం. రైట్. ఏ రీతి రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా,
నేర్చుకుందాం పెద్ద సాంగ్ షీట్లో. సాంగ్ నెంబర్ 9. చిల్డ్రన్ చూసారా? సాంగ్ నెంబర్ 9. ఆంటీ చెప్తారు, రిపీట్ చేయండి. బిగ్గర్ దాన్, పిల్లలు చెప్పండి అమ్మా. బిగ్గర్ దాన్ ఆల్ మై ప్రాబ్లమ్స్, బిగ్గర్ దాన్ ఆల్ మై ఫియర్స్. గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ మౌంటైన్ దట్ ఐ కెన్ ఆర్ కెనాట్ సీ. ఒకసారి వినండి నాన్న, అందరూ కూడా. ఆంటీ అందరం విందాము. సెకండ్ టైం పాడేస్తాం. సీనియర్స్కి యాక్చువల్లీ దిస్ సాంగ్ కూడా. ఓకే, అందరం పాడదాం. చిల్డ్రన్ మళ్ళీసారి పాడతాను, వినండి. తర్వాత మీరు ట్రై చేద్దాం పాడండి. మళ్ళీసారి వినండి. బిగ్గర్ దెన్ ఆల్ మై ప్రాబ్లమ్స్, బిగ్గర్ దెన్ ఆల్ మై ఫియర్స్, గాడ్ ఇస్ బిగ్గర్ దెన్ ఎనీ మౌంటైన్ దట్ ఐ కెన్ ఆర్ కెనాట్ సీ. బిగ్గర్ దెన్ ఆల్ మై క్వెషన్స్, బిగ్గర్ దెన్ ఎనీథింగ్, గాడ్ ఇస్ బిగ్గర్ దెన్ ఎనీ మౌంటైన్ దట్ ఐ cannot see. All will do. కలిసి పాడుకుందామా? రెడీ చిల్డ్రన్? Bigger than all my problems, bigger than all my fears, God is bigger than any mountain that I cannot see. Bigger than all my questions, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Bigger than all my problems, bigger than all my fears, God is bigger than any mountain that I cannot see. Bigger than all my questions, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Bigger than all the shadows that fall across my path, God is bigger than any mountain that I cannot see. Bigger than all confusion, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Bigger than all the shadows that fall across my path, God is bigger than any mountain that I cannot see. Bigger than all confusion, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Bigger than all the giants, fear and unbelief, God is bigger than any mountain that I cannot see. Bigger than all my hang-ups, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Bigger than all the giants, fear and unbelief, God is bigger than any mountain that I cannot see. Bigger than all my anger, bigger than anything, God is bigger than any mountain that I cannot see. Okay, children. Now I am a soldier.
How many are ready, children? How many of all are you ready to sing I am a soldier? ఇష్టం లేదా? ఒక్కలే రేస్ చేశారు సీనియర్స్లో. మర్చిపోయారా? ఐ యామ్ ఏ సోల్జర్ నిన్న పాడుకున్నాం కదా. ఇది అందరికీ యాక్షన్ సాంగ్. ఆల్ జనరల్ చిల్డ్రన్ ఈజ్ హ్యావింగ్ 2 యాక్షన్ సాంగ్స్ నౌ. బాగా టిఫిన్ చేశారా లేదా? ఓకేనా? నా ఇప్పుడు కేజీ బాయ్స్ నిల్చుంటారు. ఓన్లీ కేజీ బాయ్స్ నిల్చోండమ్మా. స్టాండప్. ఓన్లీ కేజీ బాయ్స్. అల్లరి మానేస్తారా? నిల్చోండి. కేజీ బాయ్స్ అంటే ఎక్కడి నుంచి? ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నిల్చోండి. క్రొత్త పిల్లలు చూస్తున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ కేజీ బాయ్స్ లైన్లో నిల్చోబెట్టు. జోసెఫ్ నానా ఇక్కడ జోసెఫ్ లైన్లో నిల్చోబెట్టాలి. తర్వాత కేజీ గర్ల్స్ త్వరగా నిల్చోండి. ఆంటీ చక్కగా యాక్షన్ చేస్తారు. మీరు యాక్షన్ చూడాలి. పిల్లలు గమనించండి. జూనియర్స్ కూడా లేవండి. జూనియర్ సీనియర్స్ అందరూ కూడా లేవండి అమ్మా. జూనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్ అండ్ సీనియర్ గర్ల్స్, సీనియర్ బాయ్స్ అందరూ కూడా లేవండి. అల్లరి చేయొద్దు పిల్లలు. గమనించండి. ఐ గాట్ మై వార్ క్లోత్స్ ఆన్ ఇన్ మై ఆర్మీ ఆఫ్ ద లార్డ్ అనే లైన్ ఉంది. ఐ గాట్ మై వార్ క్లోత్స్ ఆన్ ఇన్ మై ఆర్మీ. అది ఫస్ట్ బాయ్స్ పాడతారు ఒకసారి. ఆ 2 లైన్స్ ఫస్ట్ బాయ్స్ పాడతారు. అదే 2 లైన్స్ సెకండ్ టైం గర్ల్స్ పాడతారు. తర్వాత లెఫ్ట్ రైట్ అనే 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ ఫస్ట్ బాయ్స్ పాడతారు. అదే సేమ్ 2 లైన్స్ సెకండ్ టైం గర్ల్స్ పాడతారు. కింద కూడా అంటిల్ ఐ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ అంటిల్ ఐ అనే లైన్ కూడా ఫస్ట్ బాయ్స్ పాడతారు, సెకండ్ టైం గర్ల్స్ పాడతారు. ఆంటీ ఇన్స్ట్రక్ట్ చేస్తారు, సైన్ చేస్తారు, అప్పుడు మీరు పాడండి. పిల్లలు అక్క ఆంటీ వాళ్ళు మంచి యాక్షన్ చేస్తారు. ఈ సాంగ్కి యాక్షన్ బాగా చేయాలి. ఓకేనా? నానా ఐ గాట్ మై బ్రెస్ట్ ప్లేట్ ఆన్, ఐ గాట్ మై హెల్మెట్ ఆన్. యాక్షన్ చూపించండి. ఐ గాట్ మై బ్రెస్ట్ ప్లేట్ ఆన్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ ద లార్డ్, ఐ గాట్ మై హెల్మెట్ ఆన్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ ద లార్డ్, ఐ గాట్ మై స్వర్డ్ అండ్ షీల్డ్ లైక్ దిస్ sword and shield in the army of the Lord. His truth is marching on. ఓకే, ఇదంతా కలిసి పాడుకుంటాము పిల్లలు. ఐ గాట్ మై బ్రెస్ట్ ప్లేట్ ఆన్. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my sword and shield in the army of the Lord. His truth is marching on. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord.
యాక్షన్ చేస్తాను ఆంటీ వాళ్ళు, నేను చేయలేను కనుక ఐఎమ్ సింగింగ్ బికాస్ దే విల్ డూ ఫుల్ యాక్షన్ నౌ. చూడండి, మీరు కూడా హ్యాపీగా చేయాలన్నమాట ఈ యాక్షన్. మళ్ళీ ఒకసారి ఐ గాట్ మై బ్రెస్ట్ ప్లేట్ ఆన్ వన్స్ అగైన్. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my sword and shield in the army of the Lord. His troop is marching on. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Now children, boys, చెప్పమ్మా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని 2 లైన్స్. ఫస్ట్ బాయ్స్ పాడతారు. చిన్నగా చెప్పాలి, లెఫ్ట్ చిన్నగా చెప్పాలి, అరవద్దు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే ఆ 2 లైన్స్ ఫస్ట్ బాయ్స్ పాడతారు. అదే 2 లైన్స్ తర్వాత గర్ల్స్ పాడతారు. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Now boys, left, right, left. నేను అట్లా అన్నానా? నేను పాడుతున్న వినండి. లెఫ్ట్ యాక్షన్ చేస్తారు చూడండి ఆంటీ వాళ్ళు, ఒకసారి చూడండి. ఆంటీ వాళ్ళు చూసినాక అప్పుడు మీరు చేయాలా. నాన్న లెఫ్ట్ పాడొద్దు, మళ్ళీ ఒకసారి పాడొద్దు మీరు, తర్వాత అందరం పాడదాం. చూడండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. సీ వన్స్ అగైన్ బాయ్స్ చూడండి, మళ్ళీ లెఫ్ట్ అనుకుంటే వెళ్ళొద్దు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే చిల్డ్రన్? నౌ అట్లాగే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు గర్ల్స్ చూడండి ఎంత బాగా చేస్తారు. గర్ల్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే చిల్డ్రన్, చాలా బాగా చేశారు. మీరు సరి చేయలేదు, మీకు గుడ్ అనాలి వద్దా? మళ్ళీ సార్ బాయ్స్ లెఫ్ట్. చెవులు పింటాను. ఇక్కడ ఆంటీ వాళ్ళు చేసినప్పుడు మీరు చూస్ చేయాలా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మళ్ళీ ఎవరు మధ్యలో అన్నారు? సరే మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. వచ్చిందా నాన్న సీనియర్ బాయ్స్కి? వచ్చి నిల్చుంటారా ఇక్కడ ఎవరన్నా? 2 బాయ్స్, యాక్చువల్లీ బాయ్స్ చేయాలి, స్టేజ్ సరిగా సరిపోదు. ఓకే, ఎనీ హౌ యూ కెన్ స్టాండ్. ఇప్పుడు అందరం కలిసి పాడుకుందాం. ఐ గాట్ మై బ్రెస్ట్ ప్లేట్ ఆన్. సరే ముందు నుంచి పాడుకుందాం, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వరకు. ఓకేనా? ఫస్ట్ నుంచి వన్స్ అగైన్ నాన్న, లెట్ us ప్రాక్టీస్. 1 2. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Boys, I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army.
లార్డ్ సార్ మీన్ మేము పాడతాం, మీరు పాడొద్దు. మీరేమనాలి? ఎస్ సార్. 2 times పాడతాం, 2 times కూడా ఎస్ సార్ గట్టిగానండి. వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, ఓకే, మళ్ళొకసారి పాడదాం. I'm in the Lord's army. I'm in the Lord's army. I may never march in the infantry, but I'm in the Lord's army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Children, now boys, ఇప్పుడు నేర్చుకోండి. Now boys, చెప్పండి పిల్లలు. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ till I die. చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ till I die. Until I die. గర్ల్స్ చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ until I die. దేంతో పిల్లలు ఫైటింగ్? అర్థమైందా? అయ్యో, కిందన్నా చెప్పాలి ఇప్పుడు దేంతో ఫైట్ చేద్దామని. గర్ల్స్ చెప్పండి, దేంతో ఫైట్ చేద్దాం? మీ మీ షీట్స్లో చూడండి. ఇప్పుడు షీట్స్ తీసుకోండి అందరూ. అక్కడ ఏమనుందో చూడండి. ఏమనుందో తెలుసా పిల్లలు? అమ్మో, దేంతో? ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ until I die in the army of the Lord. దేంతో తెలుసా? నంబర్ 1 SIN. చెప్పండి అందరూ. ఇది మనం చెప్పేది కాదు సాంగ్లో, కానీ దేంతో ఫైట్ చేయాలనేది మీకు అర్థం అవ్వాలి కదా. పాపంతో. చెప్పండి. సెకండ్ వన్ ఉంది, దేంతో ఫైట్ చేయాలి? ఇప్పుడు సీనియర్స్ చెప్పండి. చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. వెరీ గుడ్, టీచర్స్ చెప్పారు, బాయ్స్ చెప్పట్లేదు. థర్డ్ వన్ బాయ్స్ చెప్పాలి. 3 things we have to fight until we die అని ఈ థీమ్లో నేర్చుకుంటున్నాం నాన్న. పాపము, సిన్, తర్వాత డిసెప్షన్, తర్వాత లవ్ ఆఫ్ ద వరల్డ్. ఈ 3 బొమ్మలు తయారు చేయాలి లాస్ట్ డే. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ until I die in the army of the Lord. I'm going to fight until I die in the army of the Lord. అది పాడతాము. ఓకేనా? వినండి. బాయ్స్ తర్వాత గర్ల్స్ అట్లా. I'm going to fight until I die in the army of the Lord. Oh, I'm going to fight until I die in the army. మళ్ళీ వినండి. I'm going to fight until I die in the army of the Lord. I'm going to fight until I die in the army. Girls, I'm going to fight until I die in the army of the Lord. Oh, I'm going to fight until I die in the army. I'm a soldier in the army of the Lord. In the army, I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Stand your ground. Stand your ground means అయిపోయింది సాంగ్. చిల్డ్రన్, ఇప్పుడు మనం హిందీ యాక్షన్ సాంగ్ పాడుకుంటాం. కౌన్ హై దునియా కా రాజా. ఇది కూడా జనరల్ యాక్షన్ సాంగే. అలా మా ఎందుకు కౌన్ హై దునియా కా రాజా. అందరం చక్కగా యాక్షన్ చేద్దాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. కొత్త పిల్లలు ఉంటే ఆంటీ వాళ్ళని చూడండి, ఈ యాక్షన్ సాంగ్ చేసుకొని అప్పుడు చివరి పాటకు మనం క్లాసెస్కి వెళ్తాం పిల్లలు. ఓకే? कौन है राजा का राज, कौन है
అందరు కూర్చోండి. సైలెన్స్, 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 సైలెన్స్. అంకుల్ ఏం చెప్తున్నారు? అర్థమైందా పిల్లలు? ఎవ్వరు మాట్లాడినా వెంటనే గుర్తుపట్టాలి, వినాలి చెవులతో. మీరు యూ కేమ్ హియర్ టు లిసన్ అండ్ టు లెర్న్ చిల్డ్రన్. వినాలి, కామ్గా ఉండాలి, అదే మీ పని. నేర్చుకోవాలి కానీ మాట్లాడడానికి లేదు. సీనియర్ క్లాస్ సాంగ్ ఉంటుంది, యువర్ టాక్స్ అని. మీ లెసన్స్ అవే, తర్వాత నేర్చుకుందాం. పాట పాడుతుండగా పిల్లలు క్లాసెస్కి వెళ్తారు. ఫస్ట్ సీనియర్ క్లాస్కి వెళ్ళండి. సీనియర్ స్టూడెంట్స్ లేచి నిలబడండి. సీనియర్ స్టూడెంట్స్ లేచి నిలబడండి. ఓన్లీ సీనియర్స్, ఎవరు నిలబడదు. చిల్డ్రన్ మనం పాట పాడుకుందాం. ఇటువైపు చూడండి. ఏం పాట పాడుకుందాం? సాంగ్ నెంబర్ 3. ఓకే, గుడ్. సాంగ్ నెంబర్ 3. ఓకే, లైన్లో పాట పాడుకుంటూ వెళ్ళండి అమ్మా అందరూ. సీనియర్స్ వెళ్ళండి. మళ్ళీ వచ్చింది VVS, ప్రేమను పంచింది VVS, మనలను కలిపింది VVS, ఎంతో హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VVS, ప్రేమను పంచింది VVS, మనలను కలిపింది VVS, ఎంతో హ్యాపీగా. ఇక సంతోషమే, ఇక సంబరమే, ముందు బాయ్స్ వెళ్ళండి, తర్వాత ముందు బాయ్స్ వెళ్ళండి. సంతోషమే, ఇక సంబరమే, ఈ కర్మేల్ VBSలో, ఈ కర్మేల్ VBSలో, ఈ కర్మేల్ VBSలో. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీగా. చక్కని కథలు, పాటలు, రంగు రంగుల బొమ్మలు. చక్కని కథలు, పాటలు, రంగు రంగుల బొమ్మలు. ఒక నిమిషం ఆగండి. గ్రూప్ టీచర్స్ వినండి. గ్రూప్ ఇన్ఛార్జెస్ దయచేసి వినండి. జూనియర్ సీనియర్కు 45 minutes లెసన్ టైం, ఒక 5-10 minutes బోనస్ టైం. మీరు అది వారికి అబ్జర్వ్ చేసుకుని చెప్పండి. మొత్తానికి గ్రూప్స్తో కలిపి 10 o'clockకి కంప్లీట్ అయిపోవాలి. 10 o'clockకి ఇక్కడికి వచ్చేసేయాలి. మీరు ఎట్లా మేనేజ్ చేసుకొని టైం చూసుకోండి. పాడి ఇది చక్కని కథలు, పాటలు, రంగు రంగుల బొమ్మలు. చక్కని కథలు, పాటలు, రంగు రంగుల బొమ్మలు. చిన్ని చిన్ని గంటలు వాక్యాలు, కమ్మని యాక్షన్ సాంగ్స్. చిన్ని చిన్ని గంటలు వాక్యాలు, కమ్మని యాక్షన్ సాంగ్స్. ఈ కర్మేల్ VBSలో, ఈ కర్మేల్ VBS
నైస్. చిల్లని అందరు మోకరించండి ఇప్పుడు దయచేసి. అల్లరి మాట్లాడొద్దు. మంచి అంకులు వస్తున్నారు ఇప్పుడు, మీకు స్టోరీ చెప్తారు, మంచి స్టోరీ తీసుకొని వస్తున్నారు. త్వరగా మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, 1 చేయండి. ఫస్ట్ నీల్ డౌన్. 1 అంటే నీల్ డౌన్ చేయాలి. కొంతమంది కింద కూర్చోండి, కింద వంగొద్దు. 1 నౌ 2. చప్పట్లు కొట్టొద్దు, ఓన్లీ జాయిన్ యూర్ హ్యాండ్స్, దట్స్ ఆల్. ఇప్పుడు ఎవరు ప్రేయర్ అయినాకనే గట్టిగా ఆమెన్ అనాలి, అంతవరకు కళ్ళు తెరవద్దు, అప్పుడు చూడాలి మీరు అంకులు ఎవరో, సరేనా? నౌ 3. ప్రేమనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు పరిశుద్ధ నామానికి, మీకు ఘనమైన నామానికి వందనం చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క చిన్న బిడ్డల మధ్యలో వాడబడుటకై మీరు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇక్కడ ఈ యొక్క చిన్నపిల్లలకు మీకు వాక్యాన్ని ఏ విధంగా ప్రభా తెలియజేయాలో మీకు జ్ఞానం చొప్పున నన్ను కూడా మీరు నడిపించమని, వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేయాలటకు మీరు చూపించమని వేడుకొనొచ్చు. ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఈరోజు ఎన్నో రోజు VBS? 3rd డేనా? మీ అందరికీ హ్యాపీ ఆ VBS? ఫస్ట్ డే ఏం చెప్పారు? ఎల్లోనా? ఎల్లో ఏం, దేనికి గుర్తు? హెవెనా? మరి హెవెన్కి వెళ్ళడం మీ అందరికీ ఇష్టమేనా? ఎంతమందికి? అవునా? మరి హెవెన్కి వెళ్ళాలంటే మనలో ఏముండొద్దు? పాపం కదా. మరి పాపం తీసివేసుకోవడానికి మనకి ఎవరు ఈ పాపాన్ని ఎలా తీసివేసుకోవాలి మనము? ఈ బ్లాక్ ఎలా వెళ్తుంది? సిన్. యేసయ్య రక్తమా? మరి యేసయ్య రక్తం గురించి వాళ్ళు చూద్దామా? ఈరోజు యేసయ్య రక్తం గురించి చూసుకుందాం. యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఏం చేశాడో ఈరోజు చూసుకుందాం. ఈరోజు కొత్త లెసన్ విందాం, ఓకేనా? మనం 2 కొత్త లెసన్స్ విన్నాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఈరోజు యేసయ్య రక్తం గురించి, రెడ్ కలర్ పేపర్ గురించి మనం విందాం, ఓకేనా? నిన్న మీకు ఆంటీ ఏం చెప్పింది స్టోరీ? ఆదాము అవ్వ కదా. ఆదాము అవ్వ ఏం చేశారు? అవును కదా. ఆదాము అవ్వ దేవుడు చెప్పిన పని చేయొద్దన్నప్పుడు ఆ యొక్క పండును తినొద్దన్నాడు కదా. వారు తినేం చేశారు? ఏదైనా తోటలో ఉండి బయటికి వెళ్ళిపోతూ వచ్చారు. మరి బయటికి ఎట్లా వెళ్ళారు? దేవుడు తినొద్దని చెప్పిన పనులు తిన్నారు కదా. మరి మనం కూడా మన మమ్మీ డాడీ వాళ్ళు లేదని చెప్తే కూడా చేస్తాం కదా. అది తప్పా కరెక్టా? మరి మనం కూడా చెయ్యొద్దు కదా. అలానే యేసుప్రభు వారు దేవుడు ఆదాము అవ్వకు చెప్తే వారు కూడా వినలేదు. వినుకోకుండా వాళ్ళు ఎంతో సంతోషంగా ఏదో తోటలో ఉన్నప్పుడు ఆ యొక్క సంతోషాన్ని వాళ్ళు పోగొట్టుకొని బయటికి వెళ్ళిపోతూ వచ్చారు. అయితే ఈరోజు ఆ యొక్క ఆదాము అవ్వ బయటికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క పాపంలోనే ఉన్నారు కదా. మరి మనం కూడా చెడ్డగా ఈ యొక్క లోకంలో పాపంతో జీవించడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మన మమ్మీ డాడీ అయినా మనం ఏమైనా వేరే ఏదైనా పనులు చేసి మమ్మీ డాడీ కూడా ఇష్టపడారు కదా. అట్లాగే యేసయ్య కూడా ఆదాము అవ్వ ఆ యొక్క లోకంలో ఆ యొక్క ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళిపోవడం ఆయన కూడా ఇష్టం లేదు. అట్లా ఆయన ఆ యొక్క వారిని ప్రేమించినట్లే మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని అందరినీ ప్రేమించి ఈ యొక్క లోకానికి చిన్న బాబుగా
ఇక్కడ పుట్టుతూ వచ్చాడు ఈ లోకంలో. ఎందుకు పుట్టాడు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసయ్య ఈ యొక్క చిన్న బాబుగా ఇక్కడ పుడుతూ వచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో. మరి మనం ఎక్కడ పుడతాం? మన మమ్మీ దాంట్లో హాస్పిటల్లో కదా. మరి యేసయ్య ఎందుకు ఇక్కడ పశువుల పాకలో పుట్టవలసి వచ్చింది కదా? యేసయ్య నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించి ఆయన యొక్క పశువుల పాకలో జన్మిస్తూ వచ్చాడు. జన్మించడమే కాకుండా యేసయ్య యొక్క లోకానికి రాకముందుకు ఆయన ఎక్కడున్నవాడు? పరలోకంలో కదా. అక్కడ ఏముంటుంది? అక్కడ బంగారం ఉంటుంది, బంగారు ఇల్లు కూడా ఉంటుంది. అయితే అక్కడ బంగారు ఇల్లు మాత్రమే కాకుండా అక్కడ మనకు ఫీవర్ వస్తుంది కదా, ఫీవర్ ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు. అక్కడ ఎటువంటి ఇప్పుడు మనకేమన్నా అవసరం కావాలంటే, ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతాము? మమ్మీ డాడీని అడుగుతాము. అలాంటిది పరలోక రాజ్యంలో ఎటువంటిది అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ కేవలం దేవునితో పాటు మనము ఎప్పుడు సంతోషించవచ్చు. అటువంటిది అదంతా వదిలిపెట్టుకొని యేసయ్య నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ యొక్క లోకానికి వచ్చి పశువుల పాకలో జన్మిస్తూ వచ్చాడు. అక్కడ పశువుల పాకలో జన్మించాక మొట్టమొదట ఎవరు చూశారంటే దేవదూతలు గొర్రెల కాపర్లకు తెలియజేస్తూ వస్తారు. ఆ గొర్రెల కాపరులు, నేడు రక్షకుడు మీకోసము ఈయన పుట్టి ఉన్నాడు, ఇది మీకు గొప్ప సంతోషకరమైనటువంటి వార్త అని దేవదూతలు గొర్రెల కాపర్లకు చెప్తారు. చెప్తే గొర్రెల కాపరులు ఆ యొక్క దేవదూతలను చూసి భయపడతారు. కానీ వారు ఏంటంటే, దేవదూతలు భయపడకండి, మీరేం భయపడొద్దు, రక్షకుడు పుట్టాడు, ఆయన మీరు వెళ్ళి చూడండి అని అంటే వారు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఆయన రక్షకుడు అన్నారు కదా, మరి రక్షకుడు పెద్ద మంచి ప్లేస్లో పుట్టాలి కదా, అట్లా వాళ్ళు ఊహించుకుంటారు. కానీ ఎక్కడ పుట్టాడు రక్షకుడు యేసు ప్రభు వారు? పశువుల తొట్టెలో కదా. అయితే వాళ్ళేమో అక్కడ పుట్టాడు అనుకొని ఎక్కడెక్కడనో ఎతుకుతారు. కానీ దేవదూతలు ఏం చెప్పారు? పశువుల తొట్టిలో అన్నారు కదా. అయితే సరే, దేవదూతలు మరి చెప్తూ వచ్చారు కదా, మనం వెళ్ళి చూసేసి వద్దామనేసి ఆ యొక్క గొర్రెల కాపర్లు వెళ్ళి యేసు ప్రభువాన్ని చూస్తారు. అక్కడ ఆయన్ను స్తుతించి వెళ్తారు. వెళ్ళాక మరి యేసు ప్రభు వారు కూడా పశువుల తొట్టిలో పుట్టాడు. పుట్టినప్పుడు చిన్న ఉంటాడు కదా, చిన్నప్పటి నుండి ఎదుగుకుంటూ ఇక ఇక్కడికి చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబు నుండి మీ నుండి అక్కడ పెద్ద అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలాగా, తర్వాత జూనియర్స్కి వెళ్ళారు కదా, వాళ్ళు సీనియర్స్, ఇలా మాలాగా పెద్దవాడవుతూ ఉంటాడు. పెద్దవాడు అయ్యక ముందు అంటే చిన్నప్పుడు ఎట్లా ఉంటాడు? మీ ఏజ్లో ఉన్నాడు కదా, మీరేం చేశారో మీతో పాటు ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది కదా, అట్లా యేసు ప్రభు వారికి మీరు అంటే చాలా ఇష్టం. అలా యేసయ్య కూడా మీతో పాటు మాతో పాటు అందరినీ ఎరిగిన వాడన్నట్లు యేసయ్య ఎరిగి మీకోసం మన కోసము ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే రోగులను స్వస్థపరిచాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ గ్రుడ్డివాడు కదా, ఏం చేస్తున్నాడు? ఆయన కండ్లు ముట్టుకున్నాడు కదా, ఇక్కడ ఆయన రోగులను స్వస్థపరిచాడు, నీటిపై నడిచాడు. అంతేకాకుండా కృంటివారిని, గురుడ్డివారిని, మాట్లాడని వాళ్ళకి ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే కేవలము మన అందరినీ ప్రేమించిన కారణాన్ని బట్టి. కాబట్టి మన అందరిని ఆయన ప్రేమించి మన కోసము ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన కేవలం స్వస్థపరచడం మాత్రమే కాదు, ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు లోబడుతూ వచ్చాడు, ఎవరు చెప్పినా వినేవాడు. మనం కూడా మన తల్లిదండ్రులు చెప్తే వింటామా? వినం కదా, ఓసారి వినం. కానీ యేసయ్య ఎవరు చెప్పినా వినేవాడు, తల్లిదండ్రులకు లోబడేవాడు. మనం కూడా యేసయ్యలాగా ఎవరు చెప్పినా వినాలి, అది మంచి వినాలి, చెడు కాదు. యేసయ్యలాగా మనం కూడా ఎవరు చెప్పినా వింటూ మంచి కార్యములు యేసయ్య చేస్తూ వచ్చాడు కాబట్టి మనం కూడా అలా చేసుకుంటూ మనం రావాలి. ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు కదా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి? ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉండి వెళ్ళిపోతూ వచ్చారు కదా, వాళ్ళు అలా వెళ్ళడం ఇష్టం లేదని చెప్పాను కదా ఇందాక మీకు. అలానే మనమందరం కూడా ఈ యొక్క లోకంలో పాపం అనే దాంట్లో ఉండొద్దని యేసయ్య ఇష్టపడ్డాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి యేసయ్య
సిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య ఎందుకు ఇష్టపడ్డాడు? కేవలం మనందరినీ ప్రేమించాడు కాబట్టి. ఆయన సిలువలో చనిపోవడానికి కారణం ఏంటంటే కేవలం నీ కోసం, నా కోసం మాత్రమే, మనందరి కోసం. అలా యేసయ్య సిలువలో మరణించడానికి ముందు ఆయన, ఇప్పుడు మనము ఏ పాపం చేయని వ్యక్తి యేసయ్య, ఆయన మాత్రమే. మనందరము చెప్పిన మాట వినము, అబద్ధాలు ఆడతాము, దొంగతనం చేస్తాము, ఇలా అన్ని మనలో మిస్టేక్స్ ఉంటాయి. కానీ యేసయ్యలో మాత్రం ఎలాంటి మిస్టేక్ లేదు. ఆయన నిర్దోషి. కాబట్టి మనము మంచి చేసిన వాళ్ళని మంచి అంటాము, చెడు చేసే వాళ్ళని బ్యాడ్ అంటాం కదా. అలాగే యేసయ్యలో ఎలాంటి మిస్టేక్ లేదు, ఆయన గుడ్. కాబట్టి మరి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసావని ఎవరనాలి? గుడ్ పర్సన్ కదా, మంచి వ్యక్తి అనాలి. కాబట్టి మరి చెడ్డ వ్యక్తి, నేను దొంగని, మీరు కూడా దొంగతనం చేస్తే నువ్వు దొంగతనం చేసావు అనలేం కదా. అలాగే యేసయ్య కూడా అది తప్పు అవుతుంది. కాబట్టి చెడు పని చేసిన వాళ్ళని మంచి వ్యక్తి, అరే నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్పాలి. కాబట్టి యేసయ్య కూడా నేను చేసిన ఆ యొక్క పాపానికి బదులుగా ఆ యొక్క కల్వరి శిలువలో మరణించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అలా ఇష్టపడి ఆయన నీ కోసం, నా కోసం కల్వరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. అలా మరణించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువలో వేలాడబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. సిలువలో వేలాడబడినప్పుడు ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 3 కదా. ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు, ఇక్కడ ఇంకో అతను, ఇక్కడ ఇంకో అతను, టోటల్ 3 ఉన్నారు కదా. ఈ 3లో మిగతా 2 కూడా వేరే దొంగతనాలు చేసిన వ్యక్తులు. యేసయ్య మాత్రం ఎటువంటి తప్పు పాపం ఏం చేయలేదు. కానీ యేసయ్యను కూడా వారితో పాటు సిలువ వేశారు. ఎందుకు చెప్పండి? మనందరి కోసం, మనందరి పాపం కోసం యేసయ్య వీళ్ళతో పాటు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి ఆయన మనందరినీ రక్షించడానికి ఇష్టపడ్డాడు కదా. అయితే ఈ 2లో ఒక వ్యక్తి, నువ్వు దేవునివి కదా, రక్షకుడు అని చెప్పాం కదా మనము స్టార్టింగ్. రక్షకుడు మన కోసం పుట్టాడని చెప్పాం కదా. మరి ఆ రక్షకుడు, నువ్వు రక్షకునివి కదా, మరి నువ్వు రక్షకునివి అయితే ఈ యొక్క సిలువలో నుండి నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా అని ఒక అంకుల్, ఒక వ్యక్తి యేసు ప్రభువారిని ఎగతాళి చేస్తాడు. అది కరెక్టేనా? మరి ఆయన కూడా సిలువలో ఉన్నాడు కదా, ఆయనను కూడా ఇట్లా హ్యాంగింగ్ చేశారు కదా. మరి యేసయ్యను అట్లా అనొచ్చు? ఆయన తప్పు కదా. ఆయన యేసయ్యను ఎగతాళి చేస్తూ, నీవు దేవుడు అయితే, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తాడు. కానీ ఇంకొక వ్యక్తి ఆయనని, నువ్వు అలా అనొద్దు, ఎందుకంటే మనము తప్పు చేసిన వాళ్ళం, మనం దొంగలం, కాబట్టి నీకు నాకు ఈ యొక్క పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది ఓకే సరిపోతుంది. కానీ యేసయ్య మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి ఆయన ఇక్కడ ఉండొద్దు కదా. మనం అంటే సిలువలో మనం తప్పు చేసినాం కాబట్టి మనం సిలువ వేశాడు. కానీ యేసయ్య ఎటువంటి తప్పు చేయలేదు, మరి ఆయన సిలువ వేశారు, నువ్వు అలా దూషించవద్దు కదా అని ఈ వ్యక్తి ఇతన్ని అంటూ ఉంటాడు. అయితే ఈ యొక్క వ్యక్తి, ఎగతాళి చేసిన వ్యక్తి ఏమో సైలెంట్ అయిపోతాడు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి, యేసయ్య నేను తప్పు చేశాను, నాకైతే ఇది యొక్క శిక్ష సరిపోతుంది, కానీ నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, కేవలము నా కోసము ఆ యొక్క కల్వరి సిలువలో నువ్వు నాతో పాటు సిలువ వేయబడ్డావు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య, నేను పాపం చేసిన నా యొక్క పాపాన్ని క్షమించమని ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువారిని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? యేసయ్య ఆ యొక్క వ్యక్తిని, దొంగతనం చేసిన వ్యక్తిని క్షమిస్తాడు. క్షమించి ఆ యొక్క పరలోక రాజ్యానికి ఈ యొక్క దొంగని కూడా వారసునిగా చేసుకుంటాడు. మరి దొంగతనం చేసిన వ్యక్తి యేసయ్యను ఒప్పుకున్నప్పుడు, క్షమించేసయ్య అన్నప్పుడు ఆయనకు పరలోక రాజ్యంలో వారసుడిగా చేశాడు కదా. మరి నీవు నేను కూడా మన యొక్క పాపాన్ని యేసయ్య ఎదుట, యేసయ్య నేను మా మమ్మీ డాడీ చెప్తే వినలేదు, మా ఫ్రెండ్స్ చెప్తే వినలేదు, మా బ్రదర్ సిస్టర్, ఇలా ఎవరైనా మన దగ్గర వాళ్ళు ఏదైనా పని చెప్తే వినలేదు, లేకపోతే చెడు మాటలు మాట్లాడాము, ఇవన్నీ నేను తప్పు చేసిన యేసయ్య నన్ను క్షమించమని మనం అడుగుదామా? నేనైతే అడిగాను. ఎప్పుడు? నా చిన్నప్పుడు, నేను కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్నగా దొంగతనము, అబద్ధాలు ఇవన్నీ నేను కూడా ఆడేవాడిని.
అయితే ఒకరోజు ఒక అంకుల్ నాకు ఇలా వాక్యం చెప్పాడు. చెప్తే అరే నేను కూడా ఒక తప్పు చేశాను కదా, నేను దొంగతనం చేశాను, అబద్ధం ఆడాను, ఇతరులను దూషించాను కదా, వాళ్ళని తిట్టాను, మరి నేను కూడా తప్పు చేసిన కదా అని నా ఆలోచన నాకు కూడా వచ్చింది. వచ్చినప్పుడు యేసయ్యా నేను పాపిని, నేను కూడా వాళ్ళని దూషించాను, కొట్టాను, అలాంటివి నేను కూడా చేశాను యేసయ్యా, నన్ను కూడా క్షమించండి అని నేను కూడా యేసయ్యని అడిగాను. అడిగితే యేసయ్య నా యొక్క పాపాన్ని కూడా క్షమించాడు. క్షమించి నన్ను కూడా తన బిడ్డగా చేసుకున్నాడు. మరి మీరు కూడా యేసు ప్రభువుని మీ యొక్క సొంత రక్షకుని అంగీకరిస్తారా? అయితే యేసయ్య ఈ యొక్క కల్వరి శిలువలో చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తూ వచ్చాడు. లేచినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు అక్కడ ఓన్లీ వీళ్ళు మాత్రమే లేరు. అక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు, యేసు ప్రభు వారి మదర్ ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ యేసయ్య నా కోసం మేము చేసిన యొక్క తప్పు, ఆ యొక్క పాపం గురించి మేము చేసినందుకే కదా యేసయ్య మాకు బదులుగా ఆ యొక్క కల్వరి శిలువలో చనిపోయాడు అని వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు యేసయ్య యొక్క శిలువలో మరణించినప్పుడు. అయితే వాళ్ళందరూ కూడా ఏడుచుకుంటూ యేసయ్య చనిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు, సమాధి చేశారు యేసయ్యని. సమాధి చేశాక తర్వాత 3వ దినంన యేసు ప్రభు వారు తిరిగి లేస్తారు. తిరిగి లేచినప్పుడు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. కాబట్టి మరి నేను కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుదామా? మరి మీరందరికీ కూడా యేసయ్య అంటే ఇష్టమేనా? మరి మనం అందరం కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి అందరం ఇష్టమని చెప్పారు కదా. ఈ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు మాత్రమే ఏకైక మార్గం. ఆయన మాత్రమే మన అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి మరి ఆయనను అందరూ ఒప్పుకొని ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరిస్తే మాత్రమే ఈ యొక్క పరలోక రాజ్యానికి మనందరం వెళ్ళగలుగుతాం. కాబట్టి పిల్లలు, మనందరం కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మనందరికీ ఆ యొక్క పరలోక రాజ్యానికి మార్గంగా ఉన్నాడు. మనందరం కూడా యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడదామా? మరి ఎంతమంది ఇష్టపడతారు? ఆ యొక్క పరలోక రాజ్యం అంటే ఎంతమందికి ఇష్టం? మరి మన యొక్క పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుందామా? మనం అందరము మన ఫ్రెండ్స్నైనా మమ్మీ డాడీ చెప్పే మాట వినం కదా, అవన్నీ కూడా మనం యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఎందుకంటే ఇంకొకసారి మరలా ఆ యొక్క తప్పును మనం చేయొద్దు కదా. కాబట్టి మనందరం కూడా యేసయ్య అంటే ఇష్టం, పరలోక రాజ్యానికి నేను కూడా యేసయ్యతో ఉండాలి, నేను ఎలాంటి తప్పు చేయొద్దు అని అనుకున్న వాళ్ళు నాతో పాటు ఒక చిన్న మాట చెప్పండి, ఓకేనా? కళ్ళు మూసుకోండి. యేసయ్య, మేము కూడా ఈ యొక్క దినాన మిమ్ములను మా యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాము. మా యొక్క తప్పును, పాపాన్ని క్షమించండి. మీ యొక్క బిడ్డగా మమ్మల్ని చేసుకోండి యేసయ్య. ఆ యొక్క పరలోక రాజ్యానికి మీతో కూడా మేముండినట్లు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఉండండి పిల్లలు. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు పరిశుద్ధ నామానికి వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క పుట్టుక, ప్రభా మీరు చేసినటువంటి ఆ యొక్క కార్యం గురించి ఈ యొక్క పిల్లలకు వివరించే విషయంలో సహాయపడుతూ వచ్చారు. ప్రభా వారు కూడా గుర్తెరగలటకు, వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడును కూడా వారు తీసివేసుకొని మిమ్మల్ని వారి యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించగలటకు వారిలో మీ యొక్క కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.